హాయ్ నీట్ 2025 ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ నీట్ 2025కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ కానీ మరి సిటీ ఇంటిమేషన్ లెటర్ అయితే మనకు రావాలి. మరి May 4th అయితే ఎగ్జామినేషన్ ఉంది. May 4th సిటీ ఇంటిమేషను అండ్ అడ్మిట్ కార్డ్స్ వీఆర్ వెయిటింగ్ ఫర్ సిటీ ఇంటిమేషన్. ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ ప్రిపేరింగ్ వెల్. మన మంచిగా ప్రిపేర్ అవుతున్నారు నేను అనుకుంటున్నాను. మరి యొక్క లాంగ్ టర్మ్కి కానీ మరి యొక్క అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరు షార్ట్ టర్మ్లోనే, మరి ఆల్రెడీ లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు అయితే ఈ సంవత్సరమే కంప్లీట్ చేయండి అమ్మా. ఆల్రెడీ షార్ట్ టర్మ్ తీసుకునే మరి యొక్క లాంగ్ టర్మ్ తీసుకోకుండా మీ యొక్క లైఫ్ని ఇక్కడ వేస్ట్ చేసుకోకుండా మరి ఈ యొక్క దానిలోనే ఈ నీట్ 2025లోనే మీరు సక్సెస్ అవ్వటానికి మరి మీరు బాగా కష్టపడి చదవండి. మరి కష్టపడి చదివితేనే ఎందుకు కొంతమంది స్టూడెంట్స్ 3, 4, 5, 6 లాంగ్ టర్మ్ తీసుకున్నారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. మీ లైఫ్, నా ఉద్దేశం అయితే మీ లైఫ్ ఇక్కడతోనే ఎండ్ అవటం, ఇక్కడే మరి జామ్ అయిపోతుంది. మీ లైఫ్ ట్రాఫిక్ జామ్ లాగా ఇక్కడే మనకి టైం కన్జ్యూమ్ అయిపోతుంది. అలా కన్జ్యూమ్ కాకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదవండి. ఒకవేళ MBBS రాకపోతే BDSలో చేరండి, BDS రాకపోతే హోమియోపతి, ఇలా ఆల్టర్నేట్లు ఏదో ఒకటి చేరండి. కానీ లాంగ్ టర్మ్కి వెళ్ళి మీ యొక్క లైఫ్ని ఇక్కడే స్పాయిల్ చేసుకోవద్దని మన ఛానల్ తరపున అయితే రిక్వెస్ట్ చేసుకున్నాం. నేను లాంగ్ టర్మ్స్కి వ్యతిరేకము. నేను మన ఛానల్ తరపున ఓన్లీ మీరు 1 డ్రాప్ అయితే తీసుకోవచ్చు. 1 డ్రాపు అదేవిధంగా 1 డ్రాప్ అంటే 1 లాంగ్ టర్మ్ తీసుకోండి, షార్ట్ టర్మ్ తీసుకోండి. ఇంతవరకే. కానీ నేను ఆపోజిట్ వ్యతిరేకంగా ఉంటాను. 2 లాంగ్ టర్మ్లు 3 లాంగ్ టర్మ్లు తీసుకుని కొంతమంది లైఫ్ అంతా వాళ్ళ పర్సనల్ లైఫ్ని మిస్ అవుతున్నారు. మీరు చూసినట్టయితే పర్సనల్ లైఫ్ని మిస్ అవుతున్నారు. అది మిస్ అవ్వకుండా అందరు కష్టపడి చదవండి. నేను MBBS కొట్టాలనుకుంటే రోజుకు 10-15 గంటలు కష్టపడి చదవండి. కొంతమంది MBBS కొట్టాలని ఉంటుంది, కాకపోతే 2 గంటలే చదువుతారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ కదమ్మా, అది ఫెయిర్ కాదు. కొంతమంది MBBS సీట్లో జారాలని ఉంటుంది, కాకపోతే రోజుకి 3 గంటలు 4 గంటలు కూడా చదవని వాళ్ళు ఉండి జస్ట్ టైం పాస్ చేసే బ్యాచ్ చాలామంది ఉన్నారు. మీ పేరెంట్స్ని మీరు మోసం చేయవద్దు. మీ పేరెంట్స్ని మీరు మోసం చేయకుండా మిమ్మల్ని మీరు మోసం, ఇక్కడ రెండు జరుగుతున్నాయి. మీ పేరెంట్స్ని మీరు మోసం చేస్తున్నారు, రెండోది మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అది మరి చూసినట్టయితే అడ్మిట్ కార్డ్స్ కానీ మరి సిటీ ఇంటిమేషన్ ఎప్పుడు వస్తాయి ఒకసారి చెక్ చేద్దాం. స్టూడెంట్స్, మరి అడ్మిట్ కార్డ్ అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఇంటిమేషన్ లెటర్స్ అయితే మనకి ఈ డేట్స్లో వచ్చే అవకాశం ఉంది. April 26వ తారీఖమ్మా. ఒకసారి రిమైండ్ చేయడానికి వీడియో చేస్తున్నాను. అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఇంటిమేషను April 26వ తారీఖు. డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ May 1st నుంచి అయితే మనకి ఎగ్జామినేషను 4వ తారీఖు అంటే 3 రోజుల ముందు అడ్వాన్స్ ఇచ్చేస్తారు NTA వాళ్ళు. 26వ తారీఖున April 26వ తారీఖున మీరు అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఇంటిమేషన్ అంటే మీకు ఎవరికైనా అర్థమైందా? మరి హైదరాబాద్ కానీ సపోజ్ హైదరాబాద్లో సెలెక్ట్ చేసుకున్నారు, రెండోది వరంగల్లో సెలెక్ట్ చేసుకుంటారు, మూడోది సిద్దిపేట, 4వది సంగారెడ్డి. ఇట్లా మీరు ఫస్ట్ ఏ ప్రిఫరెన్స్ ఏదైతే పెట్టుకున్నారో 90% ఇదేది వస్తుంది మీకు సీటు. ఒకవేళ ఇక్కడ వేకెన్సీ లేకపోతే రెండోది వాళ్ళు ఇస్తారు. మరి AP స్టూడెంట్స్కి అయితే ఫస్ట్ విజయవాడలో సెలెక్ట్ చేసుకుంటారు, 2 గుంటూరు, 3 రాజమండ్రి. ఇట్లా విజయవాడలో రాకపోతే గుంటూరుకి వెళ్తారు. తర్వాత వైజాగ్, సపోజు ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే వైజాగ్లో చూసుకున్నారనుకోండి, వైజాగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారు. వైజాగ్, విశాఖపట్నం, వైజాగ్ 2, రాజమండ్రి 3, కాకినాడ. మీకు ముందే ప్రిఫరెన్స్ ఇస్తారు. ముందు వైజాగ్ ఇస్తారు. కొంతమంది నెల్లూరు, ఒంగోలు కానీ గుంటూరు కానీ ఇలా, మరి అదేవిధంగా తిరుపతి కానీ మరి కడప, కర్నూలు ఇలా ఉంటాయి. మీరు ప్రిపరేషన్ అవ్వండి. మనకి 4వ తారీఖు ఎగ్జామినేషన్ 180 నిమిషాలమ్మ. లాస్ట్ ఇయర్ 200 నిమిషాలు ఇచ్చారు, 200 minutes ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 3 గంటల 15 నిమిషాలు 3 గంటల 20 నిమిషాలు ఇచ్చారు లాస్ట్ ఇయర్. 3 hours 20 minutes ఇచ్చారు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం అయితే 180 minutes, 180 questions, 720 మార్కులు. 720 మార్కులు. దీనిలో ఎటువంటి చాయిస్ లేదు. మరి సబ్జెక్టు 45 క్వశ్చన్లు ఉంటాయి. 45 ఒక్కో సబ్జెక్ట్ వచ్చి 180 మార్కులు. ఈచ్ MCQs క్యారీస్ 4 మార్క్స్ అమ్మ. ఒకటి పోతే మాత్రం నెగిటివ్ మార్కింగ్ పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒకటి పోతే నెగిటివ్ మార్కింగ్ పడుతుంది. మనకి 26వ తారీఖుని సిటీ ఇంటిమేషన్ వస్తుంది. 1st Mayకి తర్వాత అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇది మన దగ్గర ఉన్న అప్డేట్. ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి.
చదవండి ఎందుకంటే మీకు ఇదే లైఫ్ అమ్మ. మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారు నాకు లాంగ్ టర్మ్ ఉంది, మరి ఒక లాంగ్ టర్మ్. ఎన్ని లాంగ్ టర్మ్ తీసుకుంటారు మీరు? హౌ మెనీ లాంగ్ టర్మ్స్ యు ఆర్ గోయింగ్ టు టేక్? మనకి మన లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. ఆ లైఫ్ స్పాన్లో 4-5 ఇయర్స్ని మరి ఇక్కడే ఈ యొక్క నీటికి ఆఫ్టర్ ఆల్ నీటికి మనం స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదు. మీరు అదర్ కోసం ఎంబీబీఎస్ మరి బైపీసీ వాళ్ళకి మరి అగ్రికల్చర్ ఉంది, ఫార్మసీ కోర్సులు ఉంది, అనేక కోర్సులు ఉంది. ఇది కాకపోతే దానిలో కూడా చేరి మీ యొక్క టాలెంట్ని స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీ యొక్క లైఫ్లో సక్సెస్ అవుతారు. అగ్రికల్చర్ సైంటిస్ట్ అవ్వచ్చు, తర్వాత ఫార్మసీ సైంటిస్ట్ అవ్వచ్చు, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కొత్త జెనెటిక్ ఇంజనీరింగ్, కొంతమందికి ఎంబీబీఎస్ ఒక్కటే తెలుసు కానీ బైపీసీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయమ్మా. ఎంపీసీ వాళ్ళకంటే కూడా ఈ బైపీసీలో వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఎవరికి లేవు అసలు చెప్తున్నా నేను. మీరు బాటనీ వెళ్ళవచ్చు, జువాలజీ సైడ్ జువాలజీ, అవసరమైతే ఫిజిక్స్ వెళ్ళిపోవచ్చు, కెమిస్ట్రీ సైడ్ ఆర్గానిక్, ఇనార్గానిక్ పెద్ద రీసెర్చ్ చేయొచ్చు. ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు మీ యొక్క జీవితాన్ని ఎంబీబీఎస్కి మాత్రమే పరిమితం చేయమాకండి. డోంట్ వేస్ట్ యువర్ టైం టు ద నీట్ బౌండరీలోనే అక్కడే తిరుగుతూ ఉండొద్దు. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి నేను ఇది జస్ట్ ఏంటంటే ప్రిపరేషన్ అవ్వండి. ప్రిపేర్ అయితే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. లేకపోతే నాకు ప్రిపేర్ అవ్వటం నేను చదవలేను అనుకుంటే వేరే ఆల్టర్నేట్ చూసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, నంబర్ 1. సెకండ్ వచ్చి పేరెంట్స్ని మోసం చేయొద్దు. పేరెంట్స్ ఏంది, వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. మీరు చదువుతున్నారని మీ వెంట పడరు కదా, వాళ్ళు మీ వెనకాల ఏం పడరు. వాళ్ళు మీరు చదువుతున్నారు అనుకుంటారు. వాళ్ళ పనుల్లో, వాళ్ళ పర్సనల్ పనుల్లో, వాళ్ళ యొక్క ఆఫీస్ పనుల్లో వాళ్ళు ఉంటారు. మీరేమో మరి 2 hours 3 hours చదివితే ఎట్లా కుదిరిద్ది? చదివితే గట్టిగా చదవండి. లేకపోతే చదివితే 10 to రోజుకి మినిమం 12 hours చదవాలి. మనకి 24 గంటలు టైం ఇస్తున్నారు కదా, 12 hours దాని మీద పెట్టండి. మీకు ఎందుకు రాదో నేను చూస్తాను. ఎవరైనా గట్టిగా కష్టపడి చదువుతారు వాళ్ళకి కంపల్సరీగా వస్తుంది. కంపల్సరీగా సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది. సక్సెస్ రేట్ అనేది 90% ఉంటుంది కష్టపడి చదివిన వాళ్ళకి. కష్టపడి చదవకుండా ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ 1% కూడా ఉండదు. లాటరీ వేస్తారు చూసావా, ఆ లాటరీ వేసే వాళ్ళకి 1% కూడా ఉండదు. మరి ఆల్ ది బెస్ట్. మరి 26వ తారీఖున అయితే మనకి అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. ఫస్ట్ మీకు అయితే 2025 వస్తుంది. జస్ట్ రిమైండ్ చేయడానికి ఇవన్నీ మరి చెప్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ నథింగ్, మీ మంచి కోసం నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వెరీ మచ్.